హే గాయ్స్, వెల్కమ్ టు కార్తిక్ టెక్ టాక్స్. మన ఛానల్లో వచ్చిన వాల్యుబుల్ కంటెంట్ అని అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఓకే, మీకు వాల్యుబుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొన్న సదర్లాండ్ వాకింగ్కి అయితే వెళ్ళాను కదా. ఆ రీల్ చూడకపోతే ఒకసారి చూడండి. చాలామంది ఫుల్ వీడియో పెట్టమని అడిగారు. సో నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది అయితే వీడియో అయితే చేసి పెడతాను. లైక్ నేను వెళ్ళిన దగ్గర ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి పాయింట్ అయితే చెప్తాను ఈ వీడియోలో. సో ఫుల్ వీడియో అయితే చూడండి. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే మన స్కాన్ అయితే చేయాలి. స్కాన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే మనకొక మెసేజ్ అయితే వస్తుంది. అది సెక్యూరిటీ గార్డ్ చూపిస్తే లోన్‌కైతే అలౌ చేస్తాడు. సో లోన్‌కెళ్ళి లైక్ సెవెంత్ ఫ్లోర్‌కి వెళ్తే ఆహ్, సెవెంత్ ఫ్లోర్ రీచ్ అయితే అక్కడ మనకి సీవీ అయితే సబ్మిట్ చేయాలి. సీవీ కలెక్ట్ చేసుకుంటున్నారు. సీవీలో అయితే మీరైతే లైక్ నాన్ ఐటీ రోల్ కాబట్టి నాన్ ఐటీ సీవీయే పట్టుకెళ్ళండి. ఐటీ సీవీ అయితే పట్టుకెళ్ళకండి. నేనైతే ఐటీ సీవీ పట్టుకెళ్ళాను. నేనైతే జస్ట్ క్యాజువల్‌గా ఎళ్ళాను. సో వాడు నన్ను పైనుంచి కిందకి చూసాడు. సో మీకు జాబ్ పక్కా కావాలనుకుంటే నాన్ ఐటీ సీవీ అయితే పట్టుకెళ్ళండి. సో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి లైక్ సీవీస్ అన్నీ తీసుకొని లైక్ 10 పీపుల్‌ని ఒకసారి అలా పిలిచారు క్యాబిన్‌లోకి. క్యాబిన్‌లోకి పిలిచి లొకేషన్ అయితే అడిగారు. సో మీరు ఈ లాంగ్ లొకేషన్ అయితే చెప్పకండి. ఒకవేళ లాంగ్ లొకేషన్ చెప్పినా సరే మీకు షార్ట్ అండ్ ఐ మీన్ రీలొకేట్ అవుతానని చెప్పండి. ఎందుకంటే ఒక అమ్మాయి అలానే లక్డీ కప్పులోనే ఏదో లొకేషన్ చెప్పారు. సో లాంగ్ అని సరే మీరైతే వెళ్ళిపోమన్నారు అమ్మాయినైతే. సో మీకు జాబ్ పక్కా కావాలనుకుంటే సో నియరెస్ట్ లొకేషన్ అయితే చెప్పుకోండి. సో మేము లైక్ ఇలా రీలొకేట్ అవుతాం అనేసి అయితే చెప్పండి. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే అడిగితే 10 మెంబర్స్‌ని పిలిచి ఇలానే లైక్ మీరు ఎక్కడ ఉంటున్నారు అనేసి అని అడిగారు ఫస్ట్ క్వెషన్. తర్వాత వచ్చేసరికి ఆహ్, అక్కడ మేము వెళ్ళిన వెంటనే లైక్ టెక్నికల్ లీడ్ అయితే ఐ మీన్ ఆయనైతే ఇంటర్వ్యూయర్ అయితే క్లియర్‌గా చెప్పేసారు. ఇప్పుడైతే వాయిస్ ప్రాసెస్‌కి అయితే హైరింగ్ అవుతుందనేసి అని అన్నారు. సో నాన్ వాయిసెస్ అయితే కాదనుకుంటా. లైక్ వాయిస్ ప్రాసెస్‌కి అయితే హైరింగ్ జరుగుతుందని చెప్పారు. సో చెప్తున్నాను కదా! ఐటీ రిలేటెడ్ సీవీ అయితే పట్టుకెళ్ళకండి. రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయి. మీకు జాబ్ పక్కా కావాలనుకుంటే. సో ఎక్స్‌పీరియన్స్ పీపుల్ కూడా వస్తున్నారు. లైక్ నా పక్కన కూర్చున్న బ్రో అయితే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంట. సో అక్కడ కూర్చున్న వెంటనే ఫస్ట్ ఐ మీన్ 10 మెంబర్స్‌ని పిలిచిన తర్వాత లైక్ ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ఒక్కొక్కరిని నేమ్ పిలుస్తున్నారు. లైక్ నీ సెల్ఫ్ ఇంట్రో చెప్పి ఎనీ టాపిక్ గురించి చెప్పాలి. ఒక జస్ట్ 2 మినిట్స్ అంతే. సో నువ్వు ఈ 2 మినిట్స్ చెప్పిన దాంట్లో నీ సీవీ అయితే ఆయన చెక్ చేస్తున్నారు. సో నువ్వు సీవీలో ఐటీ రిలేటెడ్ స్కిల్స్ పెడితే సో మాక్సిమం ఛాన్సెస్ గట్టింగా రిజెక్టెడ్ ఎక్కువుంటాయి. సో నాన్ ఐటీవి అయితే పెట్టుకోండి. సో జాబ్ రిలేటెడ్ తగ్గట్టుగా అయితే పెట్టుకోండి సీవీ. ఒకవేళ మీకు లేకపోయినా అట్‌లీస్ట్ సంథింగ్ స్పోకెన్ స్కిల్స్ ఏవో ఒకటి లైక్ స్పోకెన్ స్కిల్స్ ఇలాగా చాట్ ప్రాసెస్‌లో నేను ఇట్లా ఎక్స్‌పర్ట్ లైక్ ప్రొఫెషనల్ సమ్మరీలో ఇలాగ గట్టా రాయండి. సో ఇలా రాస్తే లైక్ మేబీ ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. సో మీకు రిఫరెన్స్ ఎవరైనా ఉంటే మాత్రం రిఫరెన్స్ రాయండి. ఎందుకంటే అక్కడికెళ్ళిన వెంటనే మీ సీవీ సబ్మిషన్ దగ్గర పైన హెచ్ఆర్ నేమ్ రాయమంటున్నాడు. సో హెచ్ఆర్ నేమ్ రాసినప్పుడు మీకు లైక్ రిఫరెన్స్ ఉంటే రిఫరెన్స్ రాయండి. నాన్ వాయిస్ ప్రాసెస్‌కి అయితే మీకు టైపింగ్ స్కిల్స్ రిక్వైర్డ్. 30% 90% యాక్యురసీ ఐ మీన్ స్పీడ్ ఉండి 30% యాక్యురసీ అయితే ఉండాలి. సో చూసుకోండయితే. దానికైతే తర్వాత రౌండ్ అయినా సరే ఇంకో ఇంటర్వ్యూ ఉంటది. లైక్ వాయిస్ ప్రాసెస్‌కి లైక్ తెలుసుకున్నాను. లైక్ ఏంటంటే వై సదర్లాండ్, అబౌట్ వాయిస్ ప్రాసెస్ ఇవే అడుగుతున్నారు. అబౌట్ కంపెనీ. మీరు నాన్ ఐటీ కాబట్టి ఐటీకెందుకు ఐ మీన్ ఐటీ కాబట్టి ఐ మీన్ సీఎస్‌సి బ్యాక్‌గ్రౌండ్ అయితే సీఎస్‌సి బ్యాక్‌గ్రౌండ్ కదా! ఇదెందుకు చూజ్ చేసుకున్నారు? ఇలాంటి క్వెషన్సే అడుగుతున్నారు. అని మీకు నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందైతే ఇంకోటేంటంటే లైక్ నా ముందు ఇద్దరు అమ్మాయిలు చెప్పారు. అయినా సరే రిజెక్ట్ అయ్యారు. సో చూసుకోండి. నచ్చితే ఫాలో